ఖమ్మం నగరంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎం మల్లుబట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారతదేశానికి అద్భుతమైన రాజ్యాంగం నిర్మించిన వ్యక్తి అంబేద్కర్ అని చెప్పారు. దేశంలో మహిళలకు పురుషులతో సమానమైన హక్కులను కల్పించిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పరిపాలన చేస్తున్నామని చెప్పుకొచ్చారు. జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశంలో పుట్టడం భారతీయులందరికీ కూడా గర్వకారణం. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలకి ఒక మార్గదర్శన ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఉండేటట్టుగా ఆ ఆలోచనలన్నింటినీ పొలికిపుచ్చుకొని భారతదేశానికి అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించారు. సామాజిక సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం అంతిమంగా భారతదేశ ప్రజల జీవన స్థితిగతుల్నే మార్చేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి భారత రాజ్యాంగాన్ని అందించి ఈనాటికి కూడా భారతదేశం ప్రజాస్వామ్యయుతంగా బలమైనటువంటి పునాదులతో నిలబడ్డది అని అంటే కేవలం వారు అందించినటువంటి భారత రాజ్యాంగం. ఆ మహానుభావుడు స్ఫూర్తితో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా తూచా తప్పకుండా భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఘనమైన నివాళులు అర్పిస్తూ వస్తూ ఉన్నాం. దురదృష్టం కొద్దీ ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కొన్ని రాజకీయ పార్టీలు భారత రాజ్యాంగాన్ని మార్చాలని, భారతదేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థలన్నింటినీ కూడా వారి గుప్పెట్లో పెట్టుకోవాలని కుట్రపూరితంగా చేస్తున్నటువంటి కుయుక్తులకి వ్యతిరేకంగా ఈరోజు భారత ప్రజాస్వామ్యవాదులంతా రాజ్యాంగాన్ని కావాలని కోరుకునేటువంటి వాళ్ళంతా కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం.